నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తాడికొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ. రాజధాని ప్రాంతంలో రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ చేస్తున్నట్లు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో మోతడక, తాడికొండ, కోపారావూరు గ్రామ ప్రజలతో సిఆర్డీఏ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రైతు సమస్యలు పరిష్కరిస్తే తమ భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఏదైతే డిజైన్ చేశారో ఆ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే ట్రాక్ రెండు ఈరోజు తాడికొండ, కంతేరు, మోతడక, కుక్కురావు ఈ యొక్క గ్రామాలు గుండా పోతుంది. అయితే మొదట ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తెలుసుకోవాలని యాక్చువల్గా నిర్ణయించాం. అయితే శాసనసభ్యులు ప్రజల అభిప్రాయం ప్రకారం ల్యాండ్ డ్రింక్ తీసుకోండి అని చెప్పడం, దాంతో ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క తాటికొండ గ్రామంలో దీని మీద మీటింగ్ పెట్టాం. గ్రామ మీటింగ్. దాంట్లో మెజారిటీ సభ్యులు రైతు సోదరులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఒక 50 ఎకరాలు అయితే కొంతమంది రైతులు ఇవాళ డాక్యుమెంట్స్ తెచ్చిచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతో వాళ్ళకున్న అనేక సందేహాలు అడగడం జరిగింది. ఆ సందేహాలన్నిటికీ సమాధానం కప్పింది. మెయిన్గా ఇప్పుడే శాసనసభ్యులు చెప్పినట్టు ప్లాట్లు ఎక్కడిస్తారు, మాకు ప్లాట్లు ఎక్కడిస్తారంటే దానికి 2-3 రకాల డిజైన్లు చేయిస్తాము, మీరు చూడండి, మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ ఇస్తామని చెప్పడం. ఈ విధంగా ఈరోజు ఈ గ్రామంలో ఈ మీటింగ్ జరిగింది. దీనికి సహకరించిన రైతు సోదరులందరూ నేను ప్రత్యేక ధన్యవాదాలు. రైల్వే లైన్ కోసం భూ సేకరణ చేయడానికి వాళ్ళ మా రైతులు కూడా రావడం జరిగింది. మా రైతులు భూ సమీకరణ కింద ఇవ్వడానికి కొంతమంది ముందుకు వచ్చారు. అదేవిధంగా కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కింద ఇవ్వడానికి రైతులు సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. వారి యొక్క సమస్య కూడా, ఎందుకంటే కంతేరు, కోపరావూరు ఈ రెండు కూడా ఒకే పరిధిలో ఉన్న గ్రామాలు రైతులతో అనుసంధానమై ఉన్నారు కాబట్టి పూర్తిగా రైల్వే లైన్ నిర్మాణానికి సహకరిస్తామని కూడా రైతులు వారి యొక్క సమస్యల్ని గౌరవ మంత్రి గారు తీసుకొచ్చారు. వాటిని సానుకూలంగా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా, ఎందుకంటే రాజధానికి అనుసంధానం చేయడం అనేది ప్రధానమైన చేయాల్సిన అంశం. అటు రైల్వే లైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా అనుసంధానం చేసినప్పుడు రాజధానికి యాక్సెస్ అనేది అన్ని వైపులా ఉంటుంది. కాబట్టి దీనికి పూర్తిగా సహకరిస్తామని కూడా మా రైతులు తెలియజేస్తారు.